నీట్ పేపర్ లీకేజీ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్ర విద్యాశాఖ. పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా వ్యవహరించనున్నారు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్. సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కె రామమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ను నియమించారు. నీట్ పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో మెరుగుదల, ఎన్టీఏ నిర్మాణం, పనితీరుపై సిఫార్సులు చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీకి సూచించింది. నీట్ పేపర్ లీకేజీ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్ర విద్యాశాఖ. పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా వ్యవహరించనున్నారు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్. సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కె రామమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ను నియమించారు. నీట్ పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో మెరుగుదల, ఎన్టీఏ నిర్మాణం, పనితీరుపై సిఫార్సులు చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీకి సూచించింది. నీట్ పేపర్ లీకేజీ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్ర విద్యాశాఖ. పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా వ్యవహరించనున్నారు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్. సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కె రామమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ను నియమించారు.